అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, రౌడీలని పరామర్శించడానికి, రౌడీలను కొమ్ము కాయటానికైనా కనీసం మానవత్వం లేదు, కనికరం కూడా లేదు. ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం. పొదిలి పర్యటనలో చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో తెనాలికి పోయాడు. తెనాల్లో కూడా అంతే, గంజాయి తాగే రౌడీ షీటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. రప్ప 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 అని అధికారంలోకి వస్తే తలకాయలు కోస్తారంట. అసలు మీరు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. అంటే మిమ్మల్ని ఓట్లు వేసినందుకు ప్రజలు తలకాయలు మీరు కోస్తా అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించండి అని చెప్తున్నాం. 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షల. మరి ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. నువ్వు గనక ఇలాగే ప్రవర్తిస్తే నీకు ప్రజలిచ్చే తీర్పు 0 అని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.